ఎట్టకేళ చర్చి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం, మెయిన్ చర్చి దగ్గరికి. ఫోల్డర్లో ఇద్దరు చూస్తా అంటే మీద మోకాల మీద నడుస్తాను చూడన్నాడా. హాయ్ నువ్వు ఈరోజు వేలంగానికి వచ్చినాంనా, ఏం రావకంటారా? ఇక్కడ మేరీ మాత ఇది ఉంది నెలకు చూసానికి వచ్చినాం. నువ్వు నేను ఒకనే చూస్తే అట్లా మా ఎక్కళ్ళు మా ఇందరూ చూస్తారా చిన్న వీడియో తీస్తే అని చెప్పి ఇక్కడికైతే వీడియో తీసానికి వస్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. అట్లా ఈ వీడియో నాకు చిన్నగా లైక్ వేసుకొని నువ్వు ఫుల్ డల్ అయిపోయినా. నిద్ర మొత్తం మదనపల్లి నుంచి 600 కిలోమీటర్స్ నా దగ్గర డ్రైవింగ్ చేసి అలసిపోయినాను నువ్వు, అందుకనే చిన్నగా వస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. చూడన్నా అక్కడ కనబడతాను చర్చ్, అదే ఇక్కడైతే పార్క్ చేసి మా వాహనాన్ని ఇటు నుంచి అయితే ఆడిపోతానన్నా. ఆడు చూడండి యేసుప్రభు వారు, ఆడిపోయి చూసుకుంటాం ఫస్ట్, మళ్ళీ ఆడిపోదామని చెప్పేసి ఆడికైతే పోతానన్నా. చూడన్నా వేలంగాని కాలింగ ఏదో అదే సేలింగో ఏదో మనకి అంత రాదు, నువ్వు చదువు. కాలింగే అంటున్నా మా పిల్లడు చెప్తాడు, చదువుకుండే వాళ్ళు. చూడన్నా ఇదంతా మొక్కుబళ్ళు తీసుకుంటాడంట, దీంట్లో వస్తారంట. మోకాల మీద నడుస్తాను చూడన్నాడా. ఏదన్నా మొక్కుబళ్ళు ఇవి ఉంటే కన్నా మోకాల మీద నడిచి మొక్కుబళ్ళు తీసుకుంటారట. చూడన్నా సిలువ వేసినది అంతా చూపిస్తాను ఇక్కడ చూడండి. ఇదంతా 16-17 శతాబ్దంలో జరిగిందంట. మేరీ మాత గారు ఇక్కడ వచ్చి ఎవరికి కల్లో కనబడి, కల్లో కాదనా ప్రత్యక్షమైనారంట, ప్రత్యక్షంగా కనబడి ఏదో ఇచ్చేసినారంట, అందుకనేసి పక్క ఇచ్చేసినారన్న. అది చూడండి చర్చ్. ఇది నా ఎంట్రన్స్. చూడండి చర్చ్ లోపల పెద్ద చర్చ్. ఆ ముందర కూడా చూడండి చర్చ్, అన్ని చర్చిలేను లోపలికి అయితే పోయి వచ్చేస్తామే. ఆడికి పోవాలన్నా స్టాచ్యూ దగ్గరికి. చూడన్నా ఇక్కడ ఏదో విగ్రహాలు ఉన్నాయి బొమ్మల మాదిరిగా, చూద్దాం ఆడికి పోయి ఏముంది అని. ఆడికి పోవాలన్నా, అది మాత్రం నాకు భలే నచ్చింది. చిన్నగా తిరుక్కొని ఆడికైతే వెళ్ళిపోదాంనా ఆలస్యం చేయకుండా. బా చూడన్నా ఎంత బాగుందో, అద్భుతంగా. చుట్టూ పార్క్ మాదిరిగా ఉందినా. ఈ చర్చిని అయితే చూసుకొని ఇటు నుంచి బయటకు అయితే పోతానన్నా ఆడికి. ఎట్టకేలకు ఆ చర్చిలో నుంచి దీని వెనకాల విగ్రహం దగ్గరికి వచ్చేసినా. చూద్దాము ఎట్టకేలకు ముందరికైతే వచ్చేస్తున్నా. ఆడిని చూసి ఇటు రావాలని చూడన్నా ఏముందో. నువ్వు ఏందన్నా కాయలు ఇవే? చింతకాయలా కాదు నా సమయం, ఏందో కాయలు తెలిస్తే కామెంట్ చేయండి. నువ్వు చూడండి యేసు ప్రభు ఆడి నుంచి వెళ్ళిపోతాడమ్మా. ముందర పెద్ద చర్చ్ 600 సంవత్సరాల ముందు కట్టిన చర్చి దగ్గరికి అయితే పోతాడమ్మా. ఇది ఇప్పుడు మన ఇంతకుముందు పోయి వచ్చింది కొత్త చర్చ్ అంటున్నా. ఆడుందంట మెయిన్ చర్చ్.
మరియం గారు అక్కడికి అంటున్నా వచ్చేసి ఇచ్చేసింది ఇదే అడిపి చూద్దాంనా. బా ఎంత బాగుందన్నా ఒకే ఫోల్డర్లో ఇద్దరు చూస్తా అంటే చూడన్నా. ఈ చర్చనా పాత చర్చ ఫస్ట్ ఏర్పడింది చర్చ ఇదే అంట. అడిపించి వేద్దాం నా లోపల వీడియో తీస్తే పర్మిషన్ ఉంటే ఖచ్చితంగా తీస్తాను. ఎట్టకేళ చర్చి దగ్గరికి అయితే వచ్చేస్తున్నా, మెయిన్ చర్చి దగ్గరికి. వాళ్ళు ఏముంది నువ్వు ఫుల్ జనాలు ఉన్నారు లోపల. లోపల పోయి చూద్దాంనా, లోపల పోయి దారి ఉందో లేదా. పక్కనే సముద్రం కూడా ఉన్నట్టు, ఆడు కూడా పోయి చూసేది ప్రయత్నం చేద్దాం. ఇలా ఏదో చర్చి నా చిన్నది, అదేం క్లోజ్ చేసేసినారు. ఇక్కడ ఉండదు చూడండి ఇంకోటి, చూసేంత భలే ఉండదు నువ్వు ఏమన్నా కానీ. క్లీనింగ్ కానీ అంతా సూపర్గా ఉంది. మీరు ఎప్పుడన్నా ఇక్కడ పాండిచ్చేరికి వచ్చినప్పుడు అటు నుంచి దగ్గరలో ఉంది కాబట్టి వచ్చి చూసుకోబోయే ప్రదేశంనా. కులాలకు మతాలకు అతీతంగా ఉందినా, చూసేదానికి వచ్చి చూసుకొని పోవచ్చు రిచ్గా. ఇవన్నా నా పాటికి నేను వీడియో తీసుకుంటే నా కల్లా ఒకటి తొంగి చూస్తాను నా సమయం భయం ఎత్తుకుంటే ఏం తెలియదేనా. చూడన్నా సమయం సింహం నువ్వు చూడండి ఏం చూస్తుందో. ఓరి పశువులా వేస్తాండి ఎదిరేస్తాండి ఏమంటే చూసుకుంటే కాబట్టి తప్పించుకుంటే. చిన్న చిన్న కుందేలు కూడా ఉన్నాయి పాపమా. చూడండి జింకలు కూడా ఉన్నాయి. జింకల కళ్ళు చూస్తాను నాకలు చూస్తాను అర్థం కాలేదు. నువ్వు ఏం నువ్వు అట్లా చూస్తాండవు నువ్వు తెరుచుకొని నీ పాసుగులా. ఏం కుందేలు లేవా ఆపకుండా అయిపోయి పట్టుకో అని చెప్పేసి నా అది మళ్ళీ అయితే ఇక్కడికైతే వెళ్ళేది. నువ్వు చూడన్నా ఇంకా రెడీ చేస్తాను, ఇది రెడీ చేస్తానరా రెడీ చేసిన తెలీదు. వేలంగని నెముళ్ళు. ఈ వీడియో నచ్చితే చిన్నగా ఒక లైక్ వేసుకున్నా, ఇంకో మంచి వీడియోతో మీ ముందరకు వస్తున్నా. అంతవరకు నమస్కారం. నువ్వు వేలంగని చూసుకొని చర్చిలో ఆటి నుంచి పక్కనే ఉంది నా బీచ్. 1 కిలోమీటర్ దూరంలో ఆడికైతే వచ్చినాంనా. ఇవ్వండి ఏముండే అలా బా. మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు వద్ద చూసుకొచ్చాను.